డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈఈ మెయిన్ సెషన్ ఏప్రిల్ అనేది ముగిసిపోయింది. సో ఈ రోజున మనం 8th ఏప్రిల్‌న జరిగినటువంటి సెషన్ గురించి మాట్లాడదాము. అదేవిధంగా ప్రీవియస్‌గా జరిగినటువంటి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటి యొక్క అయితే రివైజ్డ్ మార్క్స్ వర్స్ పర్సెంటేజ్ అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఆ రోజు ఎగ్జామ్ జరిగినప్పుడు తక్కువ మంది శాంపిల్స్‌తో మనం తీసుకొని మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ వేస్తూ ఉంటాం కాబట్టి కొంత అటు ఇటు వచ్చే ఉంటుంది. ఇప్పుడు కొంత టైం తీసుకొని కొంత పేపర్‌ని అనాలిసిస్ చేసి ఎక్కువ మంది స్టూడెంట్స్‌తో మాట్లాడిన తర్వాత ఈ మార్క్స్ వర్స్ పర్సెంటేజ్ అనేది తీస్తాం కాబట్టి కొంత అక్యురసీకి దగ్గరగా వచ్చే ఆస్కారం ఉందన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా మనకి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రోజు వచ్చేటువంటి అయితే ఏందో రిజల్ట్ రోజు వచ్చేటువంటి మార్క్సే ఫైనల్. బట్ ఇవన్నీ ఏంటంటే కొంత మనకి ఎలా ఉన్నాయి ఏంది అని తెలుసుకోవడం కోసం అన్నమాట. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మార్నింగే మీకు మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి ఒక వీడియో చేశాను. పూర్తి వీడియో చాలామంది అడిగారు కాబట్టి చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకున్నట్లయితే చూడండి. ఇది న్యూ ఏజ్ స్కూల్ అనమాట. అంటే న్యూ ఏజ్ కాలేజ్. ఇక్కడ మనకి బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్ డిగ్రీ ఇస్తారు. ఒకటొచ్చేసి మనకి యూపీలో ఉంది. ఇంకోటొచ్చేసి మనకి బెంగుళూరులో ఉందన్నమాట. ఇక్కడ చాలా స్కాలర్‌షిప్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో మీకు తక్కువ బడ్జెట్‌లో కూడా 10-14 లాక్స్‌లో బీటెక్ కంప్లీట్ అయ్యేటువంటి ఇది కాలేజ్ అనమాట. ఇది వచ్చేసి మనకి చెప్పా కదా మీకు న్యూ ఏజ్ కాలేజ్. అప్లికేషన్ వచ్చేసి ₹1000 ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి వీళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనం జాయిన్ కావాల్సి ఉంటుంది. అది మనకి 16th ఏప్రిల్ ఎగ్జామ్ ఉంది. అది మెయిన్స్ ఎగ్జామ్. 15th ఏప్రిల్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ అనేది కింద ఇచ్చాను. అండ్ ఇక్కడ స్కాలర్‌షిప్స్ అనేవి ఆర్మీ పీపుల్ కావచ్చు, నీడ్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ కావచ్చు, మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ అనమాట. 100% వీళ్ళ ఎగ్జామ్‌లో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే 100% స్కాలర్‌షిప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. గర్ల్స్ స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేయడం కోసం కూడా కొన్ని ఉన్నాయి. గర్ల్స్ స్కాలర్‌షిప్స్ అవి కూడా మీరు చూసుకోండి అనమాట. ఈ వీడియో మార్నింగే చేశాను. మీరు చూడకుండా చూడండి. అండ్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఆ వీడియో చూసిన తర్వాత లింక్ అనేది ఆ వీడియోలో ఉంది, ఈ వీడియోలో ఉంది. రెండిట్లో చూసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మార్నింగ్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే నేను ఎగ్జామ్ సెంటర్‌లో పిల్లల్ని కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంత టైం ఎక్కువ తీసుకుంటుందనమాట. పేపర్స్ అనేది టఫ్ అయితే ఏం కాదు. బట్ టైం అనేది ఎక్కువ తీసుకోవటం వల్ల ఎక్కువ క్వెషన్స్ అటెంప్ట్ చేయలేకపోయాం సార్ అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్పిన ఫీడ్‌బ్యాక్ అనమాట. ఆటోమేటిక్‌గా మనకి తక్కువ క్వెషన్సే రాసారంటే స్కోర్ కూడా తక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఒక విధంగా మోడరేట్ టు లెంథీ అనమాట ఇది. ఇక్కడ మార్క్స్ వైస్ పర్సెంటేజ్‌గా మనం తీసుకున్నట్లయితే 99% అయితే మనం 175-185, 98% అయితే 168-166, 97% అయితే 150 - 157, 96% అయితే 137-142, 95% అయితే 125-130, 94% అయితే మనకి 117-120, 93% అయితే 114-117, 92% అయితే 106-111, 90% అయితే మనకి 94 నుంచి 100 వచ్చే ఛాన్స్ అనమాట. ఇది ఈరోజు జరిగినటువంటి ఈవినింగ్ షిఫ్ట్ యొక్క మార్క్స్ వర్స్ పర్సెంటేజ్. అండ్ అదేవిధంగా ప్రీవియస్‌గా జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో ఎగ్జామ్స్ మార్క్స్ వర్స్ పర్సెంటేజ్ కూడా కొంత ఇక్కడ మీకు అప్డేట్ ఇచ్చాను. ఇది 2nd ఏప్రిల్ ఇది మార్నింగ్ షిఫ్ట్, ఇది ఈవినింగ్ షిఫ్ట్ అనమాట. సో మార్నింగ్ షిఫ్ట్ కొంత ఈజీగా వచ్చింది. ఇక్కడ 99% అయితే మనకి 195-200 మార్క్స్ రావాలి. అదే ఈవినింగ్ షిఫ్ట్ అయితే మనకి 190 నుంచి 195 మార్క్స్ వస్తే సరిపోద్దనమాట. ఒకవేళ మీరు రాసినట్లయితే ఆ రోజున ఒకసారి మీరు చూసుకోండి. ఈ రేంజ్‌లో అయితే మార్క్స్ వచ్చేవి. ఇది అప్డేటెడ్ వెర్షన్ అనమాట ఇది. ఇక్కడ మనం 99% నుంచి 90%కి ఇచ్చాము. మీరు ఏ షిఫ్ట్‌లో రాసారో మీకు ఎంత మార్క్స్ వస్తున్నాయో ఒకసారి చూసుకొని మీరు చెక్ చేసుకోండి అనమాట. ఇది ఏప్రిల్ 2న జరిగినటువంటిది. అదేవిధంగా ఏప్రిల్ 4న జరిగినటువంటి ఎగ్జామ్ తీసుకున్నట్లయితే మార్నింగ్, ఈవినింగ్ అంత స్లైట్ డిఫరెన్స్ ఒకటే ఉంది. ఇక్కడ 99% మాత్రం మనకి 190 నుంచి 195 రావాలి. ఇక్కడ 195-200 రావాలన్నమాట. ఇది ఏప్రిల్ 4న జరిగినటువంటి ఎగ్జామ్ యొక్క మార్క్స్ వర్స్ పర్సెంటేజ్ యొక్క అనాలిసిస్. ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే. దీని తర్వాత మనం తీసుకున్నట్లయితే మళ్ళీ ఏప్రిల్ 5న జరిగింది. ఏప్రిల్ 5న కొంచెం మార్నింగ్ షిఫ్ట్ అనేది ఈజీగానే వచ్చింది. అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే కొంత మోడరేట్ టు టఫ్ వెళ్ళింది అనుకోవచ్చు. సో ఇది ఆ రోజున జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ యొక్క అనాలిసిస్ అనమాట. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఏ షిఫ్ట్ రాశారు, మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుందని చెక్ చేసుకోండి. నెక్స్ట్ 5th ఏప్రిల్ తర్వాత మనం 6th ఏప్రిల్‌కి వెళ్ళినట్లయితే 6th ఏప్రిల్‌న ఇది అన్నిటికంటే ఇది టఫెస్ట్ షిఫ్ట్ అని అన్నారు మన వాళ్ళు, ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా. ఇక్కడ 170 నుంచి 180 మార్క్స్ వచ్చినా కానీ 99% వచ్చే అవకాశం ఉంది. ఈవినింగ్ అయితే కొంత
ఈజీగానే అన్నారు. మార్నింగ్‌తో పోలిస్తే 185-190 అనమాట. ఆ రోజు కూడా కొంతమంది దగ్గరగా ఇచ్చాము. ఈ రెండిటికి మరి దాని తర్వాత ఇంకా స్టూడెంట్స్‌తో మాట్లాడిన తర్వాత ఇదే టఫెస్ట్‌గా మనం అనుకోని కొంత రివైజ్ అయితే చేసామనమాట మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్‌లో. ఆ రోజు కొంత అటు ఇటు జరిగింది. సో, పేరెంట్స్ కూడా చెప్పారు. సార్ కొంత టఫ్ అన్నారు. మరి అదొచ్చేసి ఎలా ఉందంటే కొంత తొందరలో చేస్తుంటాం కాబట్టి సో, తక్కువ శాంపిల్సే కాబట్టి దగ్గరగా ఇచ్చాం. బట్ ఇది ఎగ్జాక్ట్ అనమాట. కొంత టైం తీసుకొని చేసిన తర్వాత మనం చెప్పేదేంటంటే, ఇది ఆ రోజు జరిగినటువంటి షిఫ్ట్ యొక్క మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్ ఒకసారి మీరు చూసుకోండి. మీరు ఏ షిఫ్ట్ రాశారు. ఇది 6థ్ జరిగినటువంటి షిఫ్ట్ యొక్క అనాలిసిస్ అనమాట. ఓకే. సో, ఇది స్టూడెంట్స్ ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి ఏదైతే జేఈఈ ఏప్రిల్ ఉందో వాటి యొక్క మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్ దాదాపు మీరు అన్ని వీడియోస్ చూశారు. అదేవిధంగా మనకి ఇక మెయిన్స్ అయితే అయిపోయింది. ఇక బిట్ షాట్ ఉంది. మనకి విట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మణిపాల్ ఉన్నాయి. అదేవిధంగా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ శివనాడారు ఇట్లా చాలా రాయబోతా ఉన్నారు మీరు. 888 హైదరాబాద్ యూజీడబ్ల్యూ ఉంది. ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇక్కడ ఇప్పుడు కొన్నిటి మీద కాన్సంట్రేట్ చేయండి. మీరేంటి ఏందనేది మీకు మొత్తం తెలుసు. బట్ మీరేంటో తెలుసుకోకుండా అంటే బిట్ షాట్ రాయడానికి ఒక లెవెల్ ఉండాలి. యూజీడబ్ల్యూ రాయడానికి ఒక లెవెల్ ఉండాలి. కామెడీకే ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎంసెట్ మనం ఎవరు ప్రయారిటీ ఇవ్వాలి. అన్నిటిని కాకుండా ఇక మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి కొంత టార్గెట్‌గా కొన్ని ఎగ్జామ్స్‌ని ప్రయారిటీని చేంజ్ చేసి రాబోతున్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పై మీరు కాన్సంట్రేట్ చేయండి. ఎవరైతే మంచిగా క్వాలిఫై కాబోతున్నారో జేఈఈ మెయిన్స్‌లో మీ అందరూ కూడా అడ్వాన్స్ మీద దృష్టి పెట్టండి. ఈరోజు ఎగ్జామ్స్ అయ్యాయి కాబట్టి వన్ డే కొంత రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి. సో, మీకు చాలా టైం ఉంటుంది కౌన్సెలింగ్‌కి వాటన్నిటికి అప్పుడు రిలాక్స్ కావచ్చు. లైఫ్‌లో ఎప్పుడు కూడా రిలాక్స్ అనేది ఉండదనమాట. ఆ మధ్యలోనే ఎంటర్‌టైన్‌మెంట్ కొంత టైంలో ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకుంటూ మళ్ళీ మన యొక్క లైఫ్‌ని ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. ఓకేనా? కామాలే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ అనేది ఉండదనమాట. కాబట్టి వీటన్నిటిని స్ట్రెస్‌గా కాకుండా స్ట్రెస్‌ని ఎంజాయ్‌గా ఫీల్ అవుతూ కొంచెం ముందుకెళ్ళండి. మీ రాబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ని మంచిగా రాయండి. జేఈఈ మెయిన్స్ కావచ్చు, అదేవిధంగా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క అన్ని కాలేజెస్ యొక్క అనాలిసిస్ అన్ని ముందుగానే చేశాను. రాబో రోజుల్లో ఎన్ఐటీలు దాదాపు మనం ఒక 10-11 కంప్లీట్ చేశాము. ఐఐటీలో అయితే దాదాపు 20 ఐఐటీస్ వరకు కంప్లీట్ చేశాము. అదేవిధంగా త్రిబుల్ ఐటీస్, జేఎఫ్టీఎస్ ఇంక మరిన్ని కాలేజీల గురించి ఎంసెట్ కాలేజీల గురించి కూడా ఫర్దర్‌గా మనకు అన్ని వీడియోస్ వస్తాయి కాబట్టి మన ఛానెల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటూ మీకేమైనా మెంటర్‌షిప్, పెయిడ్ మెంటర్‌షిప్ చేయగలిగితే చేయండి. ఏప్రిల్ తర్వాత మన యొక్క మెంటర్‌షిప్‌ని కూడా క్లోజ్ చేయబోతున్నాం అనమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.